ఈ సంఘటన జరిగిన ఏడాది లోపే ఆ బృందంలోని ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ను ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది అధిరోహించారు. కానీ ఎవరెస్ట్ కంటే వేల మీటర్ల తక్కువ ఎత్తులో ఉండి ప్రపంచంలోని టాప్ 100 ఎత్తైన శిఖరాల్లో కూడా లేని ఒక పర్వతాన్ని అధిరోహించడానికి ఇప్పటికీ ఎవరూ ధైర్యం చేయరు. అదే కైలాస పర్వతం. 20వ శతాబ్దం చివర్లో ఒక సైబెరియన్ మౌంటైనర్స్ టీం దీన్ని ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు వారు కొన్ని గంటల వ్యవధిలోనే వేగంగా వృద్ధాప్యం బారిన పడ్డారు. వారి జుట్టు ఇంకా గోళ్లు అసాధారణంగా పెరిగాయి. ఈ సంఘటన జరిగిన ఏడాది లోపే ఆ బృందంలోని యంగ్ పీపుల్ అంతా ఓల్డ్ ఏజ్ కారణంగా మరణించడం విశేషం. అసలు మౌంట్ కైలాస్ లో ఏం జరుగుతుంది, ఈ మౌంట్ కైలాస్ వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, నా పేరు వరుణ్ అండ్ యు వాచింగ్ తెలుగు నౌ. సో స్టోరీలో మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అన్యూజువల్ జియోలాజికల్ స్ట్రక్చర్. కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం మాత్రమే కాదని, అది ఒక మానవ నిర్మిత పిరమిడ్ అయి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తారు. దానికి ప్రిసైజ్ షేప్, సహజంగా ఏర్పడే పర్వతాల్లో లోపాలు ఉంటాయి. కానీ కైలాస పర్వతం 4 వైపులా దాదాపు ఖచ్చితమైన సమాంతర కోణాల్లో ఉండి దిక్కులకు అనుగుణంగా అమర్చబడ్డాయి. ఇంకా ఈ కొండ కలర్ వేరియేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని ఉత్తర ముఖం బంగారం రంగులో, దక్షిణ ముఖం నీలం, తూర్పు ముఖం స్ఫటికం, ఇంకా పశ్చిమ ముఖం మాణిక్యం రంగులో కనిపిస్తుందని చెప్తారు. ఇక మంచు వింతలు. భూమి యొక్క నార్థెన్ హెమిస్పియర్ లో సాధారణంగా దక్షిణం వైపు ఎక్కువగా సన్లైట్ తగిలి మంచు త్వరగా కరుగుతుంది. కానీ కైలాస పర్వతం విషయంలో ఉత్తర ముఖం మీద తక్కువ మంచు ఉండగా దక్షిణ ముఖం మీద ఏడాది పొడవునా గ్లేషియర్లు ఇంకా మంచు కనిపిస్తుంది. ఇక సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్పిరిచువల్ సింబల్స్ అండ్ నెంబర్స్. కైలాస పర్వతం హిందూ, బౌద్ధ, జైన్, బోన్ మతాలకు పవిత్ర స్థలం. స్వస్తిక్ అండ్ ఓం. సూర్యాస్తమయం సమయంలో పర్వతంపై ఏర్పడే నీడలు ఒక పెద్ద స్వస్తిక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అలాగే శిఖరంపై పేరుకుపోయిన మంచు ఓం ఆకారంలో కనిపిస్తుంది. శాటిలైట్ వ్యూ ద్వారా చూస్తే భగవంతుడైన శివుడి ముఖం కూడా కనిపిస్తుందని కొందరు నమ్ముతారు. సోర్స్ ఆఫ్ రివర్స్. కైలాసం నుండి 4 ప్రధాన నదులు సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నలి 4 వేర్వేరు దిక్కుల వైపు ప్రవహిస్తాయి. నేవెల్ ఆఫ్ ది ఎర్త్. కైలాస పర్వతం భూమికి సరిగ్గా మధ్యలో ఉందని నమ్ముతారు. ఇది స్టోన్ హెడ్జ్, నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ నుండి సరిగ్గా 6,666 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ఎత్తు 6,666 మీటర్లకు రెట్టింపు ఉండటం గమనార్హం. ఇక థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మిస్టీరియస్ లేక్స్, మానస సరోవర అండ్ రాక్షస్ తాల్. పర్వతం అడుగున 2 భిన్నమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవర్. ఇది స్వచ్ఛమైన నీటి సరస్సు, సూర్యుడిలా గుండ్రంగా ఉంటుంది. ఇది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఇంకా గడ్డ కట్టదు. ఇక సెకండ్ దాని గురించి మాట్లాడుకుంటే రాక్షస్ తాల్. దీన్ని దయ్యం సరస్సు అంటారు. ఇది ఉప్పు నీటి సరస్సు, నెలవంక ఆకారంలో ఉండి ఎప్పుడు అలజడిగా ఉంటుంది. ఇందులో జీవరాశి ఉండదు. ఇక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ థియరీస్ గురించి మాట్లాడుకుంటే కైలాసం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి 2 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. గ్రహాంతరవాసుల సిద్ధాంతం. కైలాస పర్వతాన సాంకేతికత కలిగిన గ్రహాంతరవాసులు నిర్మించి ఉండవచ్చని కొందరు నమ్ముతారు. భారతీయ పురాణాలలో పేర్కొన్న విమానాలు ఇంకా ఆధునిక ఆయుధాలు ప్రస్తావన దీనికి బలంగా చేకూరుస్తుంది. ఉదాహరణకు ఎల్లోరోలోని కైలాస ఆలయం కేవలం 18 ఏళ్లలో 4 లక్షల టన్నుల రాయిని తొలిచి నిర్మించడం ఇప్పటి టెక్నాలజీతో కూడా సాధ్యం కాదు. ఇక సూపర్ న్యాచురల్ థియరీ గురించి మాట్లాడుకుంటే రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దేషేవ్ ప్రకారం పర్వతం లోపల వింత శబ్దాలు వస్తాయి. కైలాసం కింద శంబాల సిటీ ఆఫ్ గాడ్ అనే నగరం ఉందని, అది మానవ DNA నిలువ కేంద్రమని టిబెటన్ కథలు చెప్తూ ఉన్నాయి. ఇక ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే థింగ్స్ సైన్స్ కెనాట్ ఎట్ ఎక్స్ప్లెయిన్. సైన్స్ కొన్ని విషయాలను వివరించగలిగింది. ఉదాహరణకు టిబెట్ పైన విమానాలు ఎందుకు ఎగరవు అంటే అత్యవసర సమయాల్లో విమానం కిందకు దిగడానికి అక్కడ తగినంత స్థలం లేదు, ఆక్సిజన్ ఉండదు. కానీ టైం ట్రావెల్ ఇంకా వేగంగా వృద్ధాప్యం రావడం వంటి వాటిని ఐన్స్టీన్ రిలేటివిటీ సిద్ధాంతం కూడా పూర్తిగా వివరించలేకపోయింది. ఇక ఫైనల్గా కన్క్లూజన్కి వద్దాం. కైలాస పర్వతం చుట్టూ ఉన్న అయస్కాంత శక్తి వల్ల
కంపాస్ పనిచేయదు. ఇంకా మౌంటైనీర్స్ దిక్కులు తెలియక దారి తప్పుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. చైనా ప్రభుత్వం 1980 నుండి కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించింది. కాబట్టి ఈ రహస్యాలు ఎప్పటికీ తెలియకుండా మిగిలిపోయే ఒక రహస్యం లాంటిదే అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియో అయితే అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.